తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. పగడాల నీలకంఠ గారి ఆధ్వర్యంలో కల్లుబావి విజయభాస్కర్ రెడ్డి కాలనీ నుండి 150 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందడం, మైనారిటీలకు కూడా సుఖ సంతోషాలతో ఉండడం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం మెచ్చి దానికి తోడు ఆదోనిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదోని అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని చూసి అభివృద్ధిలో ఆయన పట్టుదల నచ్చి భారతీయ జనతా పార్టీలో ఈ రోజు చేరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎవరున్నారు ఎక్స్ట్రా మెంబర్స్ బయట రండి. పట్టణం కర్నూలు జిల్లాలో గతంలో సిపిఐఎంఎల్ జనశక్తి డివిజన్ కార్యదర్శిగా ఉండి గంగపుత్ర సమాజానికి చెందినటువంటి నాయకులు పగడాల నీలకంఠ గారు ఆయనకు సంబంధించినటువంటి 150 కుటుంబాలు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి అభివృద్ధి ఎజెండాగా ఇక్కడ మనం చేస్తున్నటువంటి పనులను ఆలోచన చేసుకొని ఆదోని అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి రావాలన్నటువంటి నా పిలుపును దృష్టిలో పెట్టుకొని వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా నేను భారతీయ జనతా పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు ఆదోని పట్టణంలో పార్టీలకు అతీతంగా అందరూ కూడా అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. నేను కూడా చెప్పాను, ఎన్నికల సందర్భంలో మాత్రమే పార్టీలు, తర్వాత అందరూ కూడా ఒకతాటి మీదకి వచ్చి ఆదోనిని అభివృద్ధి చేసుకుందాం, రాజకీయాలు తక్కువ మాట్లాడదాం, అభివృద్ధి ఎక్కువ మాట్లాడదాం అనే విషయాన్ని నేను ప్రజల ముందు ఉంచినాను. అదే సందర్భంలో వివిధ సామాజిక వర్గానికి, వివిధ కులాల వాళ్ళు, వివిధ మతాల వాళ్ళు, అలాగే చదువుకున్న వాళ్ళు, మరీ ముఖ్యంగా మహిళలు రాజకీయాల్లోకి రావాలని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇప్పటిదాకా ఏంటంటే రాజకీయం అంటే ఒక రొచ్చని, రాజకీయాల్లోకి వెళ్తే అన్ని తప్పుడు పనులే చేయాల్సి వస్తుందని, రాజకీయాల్లోకి వెళ్ళితే కేవలం డబ్బులు సంపాదన కోసమే వెళ్తారని, అన్ని అక్రమాలే చేస్తారనే ఆలోచనలు తీసేసాము. ఈరోజు కూడా ఆదోనిలో ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు స్వచ్ఛమైన రాజకీయాన్ని, చదువులతో కూడుకున్న రాజకీయాన్ని,